ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడైతే రాడు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడైతే దరిద్రుడు రాడు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షముందిరా, యేసును నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో మనుషుల సాయం వ్యర్థమురా, రాజులు నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజులు నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. నిన్నే నిన్నే నమ్ము
నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మూడుగారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మూడుగారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా జీవజలములో ఓడైనా నీ ఓడనను నావిదివా జీవజలములో ఓడైనా నీ ఓడనను నావిదివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది వాడగారని వాక్యము నాకై పరమగురాకియుంచితివా వాడగారని వాక్యము నాకై పరమగురాకియుంచితివా అనుభవించా నీ కృపలో నన్ను పిలచితివా అనుభవించా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది సలం గారు డాక్టర్
మన దేవుడు నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశీర్వాదము నీవే యేసయ్యా మన దేవుడు నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశీర్వాదము నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా
ప్రభు గొప్పవాడు, స్తోత్రార్హుడు. చక్కటి సమయంలో మనము ఈ గృహంలో మరి అప్పారావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ఈ కుటుంబం నిమిత్తం ఆదరణకరంగా దేవుడు ఇంకా ముందుకు నడిపించాలని మనందరం కూడా కూడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. సమయంలో చక్కటి సాక్ష్యం చెప్తారు. కరెంట్ పోయింది. వందనాలు. వీడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దినాలు మరి అప్పారావు గారు సంవత్సరం మరి చనిపోయి సంవత్సరం ఈ దినాల్లో మరి ఉపవాస ప్రార్థన 10 రోజులు కూడా నిజంగా ఆయన ఇంచుమించుగా ఉపవాసం ఉన్నట్టే. ఉపవాస ప్రార్థనలోనే దేవుడి మందిరంలో దినాలు ఆయన గడిపి ఎప్పుడు వెనక్కి కూర్చుండేవారు. ఆ చనిపోయే ముందైతే ముందుకు వెళ్ళిపోయి కూర్చుండేవారు, బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుండేవారు. వెనక్కి రమ్మని వచ్చేవారు కాదు. నిజంగా ఆయన బ్రతికినంత వరకు దేవుడికి నమ్మకంగా బ్రతికారు. దేవుడు అంతగానో మరి ఆయనకి మంచి మరణం ఇచ్చాడు. మరి ఆయన బాధ్యత అంతా కూడా చక్కగా నిర్వర్తించారండి. భార్య బిడ్డలకి అందరికి ముందు ఎలా ఉన్నా సరే, ముందైతే చాలా వ్యసనాల్లో ఉండేవారు, చాలా భయంకరమైన స్థితిలో ఉండేవారు. దేవుడు మరి నిజంగా ఎంతగానో పట్టుకొని ఆయన మార్చి రక్షించాడు. ఆ వ్యసనాలన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే రక్షణ పొందిన తర్వాత దేవుడికి నమ్మకంగా జీవించారు. మేమేం ఆయనలాగా ఉండలేము. అసలు నిజంగా ఎంతకైనా ప్రార్థన అంటే ఎంత ఆసక్తి. ముందుగా వెళ్ళిపోయేవారు. ఎక్కడైనా ప్రార్థన అంటే ముందుగా వెళ్ళి కంచె పట్టుకొని వెళ్ళి కూర్చుండేవారు. చాలా నమ్మకంగా మరి దేవుళ్ళు జీవించారు. దేవుడు మరి మంచిగా ఆయన్ని మలుచుకొని నిజంగా మంచిగా సిద్ధపరచుకొని దేవుడు తీసుకున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఆయన పిలుపు రావడం అసలు చాలా గొప్ప అద్భుతం. మరి అది అలాగే నిజంగా ఎవరికో కానీ అంత అదృష్టం ఉండదు. దేవుడి సన్నిధిలోంచి ఉన్నపాటును అలాగే నిజంగా సిద్ధపడి అలాగే ఉపవాస ప్రార్థన జరుగుతుండగానే ఉపవాస ప్రార్థనలోనే దేవుడు మరి ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆయన ఎంతగానో ప్రార్థనలో ఉంటుండగానే చనిపోయే ముందు కూడా ఇంకా కొంతసేపు ప్రాణాలు పోతాయనగా పాస్టర్ గారు వచ్చారు. వచ్చి ప్రార్థన చేసినప్పుడు కూడా 2 చేతులు పైకెత్తి కంజరు కొట్టినట్టు ఇలాగా 2 చేతులతో కూడా కంజరు కొట్టినట్టు ఇలాగ ఇచ్చేసి పాస్టర్ గారు ప్రైజ్ రాడు చెప్పి అలా కన్నీరు కార్చి దేవుడు మరి అలాగా తర్వాత అలాగే ప్రాణం విడిచిపెట్టారు. దేవుడు మరి ఆయనకి ఇచ్చిన మంచి మరణాన్ని బట్టి దేవుడిని పైకి చేస్తున్నాడు. దేవుడు ఎంతగానో కృషి చూపించాడు. మరి మేము కూడా ఆయన దేవుళ్ళు నమ్మకంగా ఉండాలని, మా కుటుంబం అంతా కూడా దేవుళ్ళు నమ్మకం ఉండాలని దేవుడు మంచిగా మరి మేము కూడా సిద్ధపాటు కలిగి ఏదైనా ఎలా ఉంటామో తెలియదు కాబట్టి భయంకరమైన దుర్దినాలు జీవిస్తున్నాం కాబట్టి మరి ఆయన కొరకు నమ్మకంగా ఉండేలాగా మా కొరకు సంఘం సేవకురాలు ప్రార్థన చేయమంటున్నాం. మరి దేవుడు ఈ సంవత్సరం మరి ఈ ఉపవాస ప్రార్థనలో మళ్ళీ ఈ విధంగా మరి గృహంలో ప్రార్థన పెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి దేవుడు చూపించిన కృపను బట్టి సంఘ ప్రార్థన సేవకుల ప్రార్థన బట్టి దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చి మరి ఎంతో ఈ మధ్యన అంతా కూడా వర్షాలు ఒక రోజు రిలీఫ్ లేకుండా ఈ దినాన్ని మరి మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. దేవుడు మరి గృహంలో కూడికి పెట్టుకోవడం కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి వచ్చి మా కొరకు ప్రార్థించిన సంఘంకి సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మా కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయండి. మేము అందరం కూడా దేవుళ్ళలో నమ్మకంగా జీవించాలని, నమ్మకంగా ఉండాలని మా అందరం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం జీవించింది కదా. ఆమేన్, హల్లెలూయా. ఆయన గురించి ఒక మాట పంచుకొని ప్రార్థిస్తాం. దేవుని పరిశుద్ధ నామంలో మరి కూడి వచ్చిన వారందరికీ అలాగే సేవకులకు కూడా వారి బంధువులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినాన్ని మరి అప్పారావు గారు మరి ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరారు. సంవత్సర కాలం అయిపోయింది. ఈ లోకంలో జీవించే వారి కంటే పరలోకమందు నివసించేవారు ధన్యులని దేవుని మాట సెలవిస్తుంది. నిజమే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది.
మనుషులు నమ్మనంత కాలము కూడా ఆశతోనూ ఆకాంక్షతోనూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం దేవుని నమ్ముకుంటే ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద జీవించిన కాలము కూడా మనిషి వల్ల లోకంలో కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ దేవునికి ప్రయోజనకరం కాదు. దేవుని సన్నిధికి చేర్చినప్పుడే, చారబడినప్పుడే ప్రయోజనం. ఆయన మరి నిజంగా చెప్పవలసిందే, కొంతకాలమైనా సరే సక్రమైన క్రమంలో దేవుని సన్నిధిలో జీవించాలి. తను నమ్మిన దగ్గర నుంచి కూడా ఏ దినాన్ని కూడా వేరే విషయంలో దూరం కాకుండా ఎప్పటికప్పుడు చర్చిలో ప్రార్థన జరుగుతున్నా, ఒకవేళ సువార్త సభలు జరుగుతున్నా ముందుగానే ఎప్పుడైతే సేవకురాలు ప్రకటించినా, ఒకవేళ సేవకుడే ప్రకటించినా మరి అది వెంటనే మనసులో పెట్టుకొని ఆ దినాలు రాకముందు నుంచి కూడా పలానా దినాల్లో ప్రార్థనలా అని 10 మార్లు ఎవరింటికి వెళ్ళినా విశ్వాసులు ఎవరైనా కనపడినా ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేవాడు. నన్ను చాలా మార్లు రోడ్డు మీద కనపడితే చాలు, ఇవాళ ప్రార్థన ఉన్నదా అండి, ప్రార్థన ఉన్నదా. ఆయన ఎంత దేవునికి నమ్మకంగా జీవించాడంటే నిజంగా చెప్పుకోవాల్సింది. గొప్ప జ్ఞానవంతుడు కాకపోయినా మరి దేవుని అంటే మాత్రం నమ్మిన దగ్గర నుంచి కూడా ఒక నమ్మకముగా ఉన్నాడు. ప్రార్థనా కూడికలు జరిగితే ఎప్పుడు కూడా సమయాన్ని విడిచిపెట్టేవాడు కాదు. మరి అతనికి బాగోపోతే, కదలలేకపోతే, ఏమైనా దూరం ఉంటేవాడేమో, కానీ ఆయన నమ్మిన దగ్గర నుంచి కూడా దేవుని సంతకు తన ప్రాణం వెళ్ళేంత వరకు కూడా నమ్మకంగానే దేవుడికి జీవించాడని నేను నమ్ముతున్నాను. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముట మేలు అంటున్నాడు. కష్టపడినంత కాలం కూడా మనిషి కష్టపడుతున్నంతసేపు మనుషులు సంతోషపెడతారు, కానీ ఆఖరికి ప్రాణం విడిచాక ఆయన్ని సంతోషపెట్టే రీతిలో ఎవ్వరు కూడా ఉండరు. ఒక్క దేవుడే తన సన్నిధికి తీసుకొని తన దేవుని సన్నిధిలో అతడు నిశ్చయంగా ఉన్నాడని విశ్వసిస్తున్నాడు. అందుకే ఎవరికి లేని భాగ్యాన్ని క్రీస్తుని నమ్మిన వారికి తగ్గుతుంది. అందుకే క్రీస్తునే నమ్మాలన్నమాట. క్రీస్తుని నమ్మినప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపోయినా, మనకున్న బంధువుల్ని విడిచినా దేవుడు విడవడు. ఆయన రెక్కల చాటును భద్రపరుస్తాడు. అందుకే ఆయన మన కోట అయి ఉన్నాడు, కొండ అయి ఉన్నాడు, గానమై ఉన్నాడు. అందుకని ఆయన్ని విశ్వసించిన వారే ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా అప్పారావు గారి విషయంలో మరి సంవత్సర దినాలు అయినప్పటికీ కూడా మనం మరవలేము. ఎప్పుడు కూడా బ్రతికున్నంతకాలం కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మంచిగా దేవునిలో ఉన్నాడని విశ్వసిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా. అందరం తలలు వంచి దేవుని వైపు చూద్దాం. దేవుని బిడ్డలారా, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన, శక్తి సంపన్న మేలు చేయవాడు, కృప చూపవాడు తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నీతిమంతుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు స్తోత్రం, స్తోత్రం. వందనాలు తండ్రి, వందనాలు. గొప్ప దేవా, శక్తి సంపన్న మేలు చేయగల కృప చూపువారా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడము, సర్వోన్నతుడైన దేవుడము,
సర్వ సృష్టికర్తలు సర్వాంతర్యాన్ని నీకే వేల కొలదిగా వందనాలు తండ్రి, వేల కొలదిగా వందనాలు, వేల కొలదిగా వందనాలు తండ్రి, వేల కొలదిగా వందనాలు, వందనాలు, వందనాలు. రాజానికి స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. గొప్ప కార్యములు చేయవాడా, నీతిమంతుడా, స్తోత్రాలుడా, గరుడా, మహోన్నతుడా, శక్తి సంపన్నుడా, కృప చూపువాడా, నీకే వేల కొలదిగా వందనాలయ్యా, కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నానా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయ్యా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా, సాక్ష్యముల ద్వారా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా తండ్రి, కూడికను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ దివ్యమైన సన్నిధి, ప్రసన్నత, ప్రభావం మా మధ్యలో బలముగా ఉంచండి అయ్యా, బలముగా ఉంచండి, బలముగా ఉంచండి. శక్తి సంపన్నుడా, మేలు చేయవాడా, కృప చూపువాడా, బలవంతుడా, నీకే వేల కొలదిగా వందనాలు, వేల కొలదిగా వందనాలు, కోట్ల కొలదిగా వందనాలు తండ్రి. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, కృప చూపండి, కృప చూపండి అయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. పరిశుద్ధాత్మ తండ్రి శక్తితో ప్రభావంతో మధ్యలోనికి దిగిరండి. ఈ దినాన ఈ కూడిక ద్వారా నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. అయ్యా నన్ను అభిషేకించండి, ఆదరణకరమైన నీ వాక్కును పంపినైనా ఈ కుటుంబాన్ని నువ్వు బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నా నాలుగు, నా నోటిని, నా హృదయాన్ని, నా తలంపులంతా కూడా నీ ఆధీనంలో పెట్టుకోండి తండ్రి. నీ కృప కుమ్మరించండి అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్నత స్థలములో నుండి నీ బలమైన హస్తాన్ని కుటుంబస్తుల వైపు చాపమని, గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని, మరి మనందుకోమని యేసయ్య నామమున నడుచున్న పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, శక్తిమంతుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనం ప్రతిదినంలాగే ఈ దినాన 11వ రోజు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలైన శుక్రవారాలు, శనివారాలు, ఆదివారాలు ఎక్కడ ప్రార్థన కూడికలు పెట్టడం జరగదు. కాకపోతే మరి ఇదే రోజు అప్పారావు గారు ప్రభునందు నిద్రించిన రోజు. అలాగే మరి రోజులు కూడా మార్చి పెట్టొచ్చు, కానీ ఈరోజు ప్రతి మంగళవారం మరి మధ్యరాత్రి ప్రార్థన ఉంటుంది కాబట్టి మళ్ళీ మందిరానికి కూడా దగ్గరే కదా, వెళ్ళి ప్రార్థనలో అక్కడ కూడా ఒకసారి ప్రార్థన చేయొచ్చు. రోజు తప్పకుండా సంవత్సరంది కదా, మరి కుటుంబస్తులు, బంధువులు, మరి ముఖ్యంగా సంఘం అందరూ కూడా మా కుటుంబం కొరకు సంవత్సర కాలం దేవుడు దీవెనకరంగా నడిపించాడు. మీరు ఈరోజు ప్రార్థన కూడిక ఏర్పాటు చేయండి అని అన్నప్పుడు డేట్ మార్చిన ఒప్పుకున్నారు, కానీ నేనే మంగళవారం రోజు మధ్యరాత్రి ప్రార్థన కూడా ఉంటుంది కదా అని మరి ఈ రోజే ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు మరి కంటిన్యూషనే జరుగుతుంది. 11వ రోజు ఉపవాస ప్రార్థన. మరి గతించిన సంవత్సరం కూడా అప్పారావు గారు ఈ ఉపవాస ప్రార్థనలోనే 10 రోజులు కూడా దేవుని సమ్ముఖంలోనే ఉన్నాడు. 10 రోజులు మనందరితో పాటు ప్రార్థన చేశాడు, మనందరితో పాటు దేవుని స్తుతించాడు. ఇంకైనా ఒక అడుగు ఎక్కువగానే కంచెర కొడుతూ ప్రభుని కనపరిచేవాడు. 2 చేతులు పైకెత్తి, ఆయనకి సరిగ్గా సహకరించేది కాదు శరీరం, అయినప్పటికీ కూడా 2 చేతులు పైకెత్తి ఎప్పుడు చూసినా కానీ మనం హల్లెలూయా అంటే మధ్యలో అందరూ కూడా మామూలు నోటితో హల్లెలూయా అంటారు, ఏదో నమస్కారం పెట్టినాయి. ఆయన అలా కాదు, హల్లెలూయా అన్నప్పుడల్లా 2 చేతులు పైకెత్తి ఆయన హల్లెలూయా అనేవాడు. దేవునికి స్తోత్రం. నేను కనపడితే చాలు, దారి మధ్యలో కనిపించినా కానీ 2 చేతులు పైకెత్తి ప్రైజ్ వేయడం చెప్పాడు. ఎప్పుడు చేతులు పైకెత్తడం ఆయనకు అలవాటు. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యం అంటాడు దావీదు. మరి ఆ మంచి జీవితం ఆయనలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞాపకార్థ కూడిక సంవత్సరం అయింది. అప్పారావు గారు మరి ప్రభునందు నిద్రించి జననము మరణము 2 కూడా ప్రభు, ఇవన్నీ కూడా నియామకాలన్నమాట. ఆయన ఒక మనిషి పుట్టుక మరణము ఒకే రోజు ఆయన నిర్ణయిస్తాడట. చూడండి, మన మంచి కార్యాలను బట్టి మనం 100 సంవత్సరాలు బ్రతుకుతాం, మనం 120 సంవత్సరాలు బ్రతుకుతాం అని మన ఆలోచనలో మంచి తిండి తింటే, మంచి ఆరోగ్యంగా ఉంటే
ఎక్సర్సైజ్ చేస్తే, వ్యాయామం చేస్తే, ఇవన్నీ చేస్తే మనం ఏదో అది ఆయుష్కాలం మీద పెరుగుతుంది అని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. చూడండి 139వ కీర్తనలో 16వ వచనంలో, 139 కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే. దేవునికి స్తోత్రం. చూడండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూస్తాయి. పిండముగానే ఆయన చేతిలో ఉన్నాం. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితమై ఉన్నాయి. నియమింపబడిన దినం అంటారు. నియమింపబడిన దినం ఒకటైనా కాకమునిపే అంటే చూడండి, ఒక టాబ్లెట్ వాళ్ళు తయారు చేసినప్పుడు దాని మ్యానుఫ్యాక్చర్ డేటుని ఎక్స్పైరీ డేట్ రెండు ఒకటే దగ్గర ఉంటాయి. అవునా? దాన్ని తయారు చేసేవాడు దాన్ని ఎప్పుడైతే తయారు చేశాడో ఆ డేటుని, అది ఎప్పటి వరకు పనిచేస్తుందో, ఎప్పటి వరకు వాడాలో ఎక్స్పైరీ డేట్ కూడా దాని మీదే పెడతాడు. అలాగే చూడండి, మన దేవుడు ఒక మనిషికి అంత జ్ఞానం ఉంది అనుకుంటారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు? దేవుని జ్ఞానం ఇది. ఏంటంటే ఆయన ఎప్పుడైతే పిండముగా మనల్ని చేశాడో, ఎప్పుడైతే మనల్ని భూమి మీదకి తీసుకురావాలని ఆయన ఒక నిర్ణయించుకున్నాడో, ఆ రోజే మన మరణ దినం కూడా రాస్తాడు అక్కడ. మనం ఇలాగ ఉరుకుతే, పరిగెత్తితే, అది తింటే, ఇది తింటే ఇన్ని దినాలు బతుకుతామేమో, అన్ని దినాలు బతుకుతామేమో, మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనం మెయింటైన్ చేసే నీట్నెస్ ని బట్టి ఎవరిది కూడా ఆయుష్కాలం పొడిగించబడదు. ఎప్పుడైతే మనల్ని దేవుడు పుట్టించాడో ఆ పుట్టించిన దినమే మన ఆఖరి దినాన్ని కూడా అక్కడే రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నియమింపబడిన దినం ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎప్పుడో కూడా నిర్ణయించబడ్డాయి. చూడండి, ఒక దైవజనుడు పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ బలిపీఠం మీద చనిపోయాడు. మీరు వీలైతే యూట్యూబ్ లో కూడా చూసుకోండి. దైవజనుడు ఆరాధిస్తా పాట పాడుతూ అలాగే పడిపోయి కుప్పగూలిపోయి ఆయన ప్రభువునందు నిద్రించాడు. ఇంకో దైవజనుడు పెళ్లి చేస్తా ఆ పెళ్లి చేసి 2 దండలు మార్పించాడు, చేతులు కల్పించాడు, బైబిల్ మార్పించాడు. ఆ మధ్యలో కుప్పగూలి పడిపోయాడు. అలాగా చూడండి, ఇంకా చాలా అనేక రకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి అంత గొప్ప భాగ్యం అప్పారావు గారికి కూడా దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 10 దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు. చూడండి, తిరుగుతా అటు అవి ఆలోచిస్తూ ఇవి ఆలోచిస్తూ బాధలు పడుతూ అలా మరణించలేదైనా. చక్కగా ఉపవాస ప్రార్థనలలో ఏకీభవించి అందరి చేతులు పట్టుకొని, మీరు లాస్ట్ టైం వీడియోలు చూడండి, అందరి చేతులు పట్టుకొని, ముఖ్యంగా ఆవిడ చేతి పట్టుకొని ఆయన ఆఖరి రోజుల్లో చూడండి, ఆయన ఆఖరి దినాలలో ఆయన ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధానంలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా చాలా దూరంలో కూర్చుండేవాడు. చాలా దగ్గరకు వచ్చి కూర్చొని ఆ కంజరు వాయించుకుంటా ఏకంగా మొత్తం మందిలో లీనమైపోయేవాడు. ఏకంగా లీనమైపోయి దేవుణ్ణి స్తుతించుకుంటా చక్కగా దేవుడి సిద్ధపరిచి హాస్పిటల్లో చూడండి, అతన్ని వెంటనే అక్కడ జాయిన్ చేయగానే వెంటనే నిద్రించలే. అక్కడ కూడా ఆయన ఇంకా కన్నీరు కార్చుకుంటూ, నేను వెళ్ళి చూసినప్పుడైతే 2 చేతులు పైకెత్తి ప్రైజ్లాడ్ చెప్పాడు. కళ్ళనీరు గారిపోతా ఉన్నాయి. చూశాడు, ప్రైజ్లాడ్ చెప్పాడు. కళ్ళనీరు గారిపోతా ఉన్నాయి. చూడండి, ఆయన కళ్ళు మనల్ని చూడట్లేదు, దేవుణ్ణి చూస్తున్నాయని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కళ్ళు మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తున్నాయేమో కానీ కాదు, ఆ కళ్ళు దేవుణ్ణి చూస్తున్నాయి. ఖచ్చితంగా కళ్ళల్లో ఒక మహిమ, ఒక వైట్ గా ఒక మహిమలాగా కనబడతా ఉన్నది. ఖచ్చితంగా అది దేవుని వెలిగే అని నేను గుర్తించా. దేవునికి స్తోత్రం. చక్కగా సిద్ధపరచుకొని ఆ తర్వాత దేవుడు తన యొక్క రాజ్యంలో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలే దేవుడు ఎందుకు కాపాడలేదు అనుకుంటారు. అవునా? పెళ్లి చేస్తుండే దేవుని వివాహం కదా, పెళ్లి చేస్తుంటే సేవకుడు చనిపోవడం ఏంటి? ఆరాధిస్తుండే
కూలిపోవడం ఏంటి, ప్రార్థన చేస్తుంటే చనిపోవడం ఏంటి అనుకుంటాం. దేవుడు సిద్ధపరిచిన దినం దేవుని బిడ్డలారా, నువ్వు నడుస్తా కూడా పడిపోవచ్చు. ఎందుకంటే మన టైం డేట్ మనం పుట్టినరోజే, మన ఆఖరి రోజు కూడా నిర్ణయించబడ్డది. దేవుడి యొక్క ఆ మహాకృప ఏంటంటే అప్పారావు గారి పైన అది 21 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనులుగా నేను ఉపవాసంతో ఆయనను సాగినంపాను. సంఘం అంతా కూడా ఉపవాసంతో ఏకీభవించి ప్రార్థన చేసి, ఎవరైనా చనిపోతున్నారంటే ఉపవాసం ఉండొచ్చి ప్రార్థనలు చేసి ఉపవాసంతో సమాధి కార్యక్రమం చేసి ఉపవాసంతో అన్ని చేస్తారా? అన్ని కార్యక్రమాలు ఫస్ట్ నుంచి ఆఖరి వరకు కూడా అన్ని ఉపవాస ప్రార్థనతోటే సాగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆఖరి ప్రార్థన కూడా ఆఖరి ప్రార్థన రోజే, 21 రోజు ముగింపు రోజే, ప్రతిది ఆఖరి రోజు వరకు కూడా ఉపవాస ప్రార్థనతో సాగింది. దైవజనులుగా నేనే కాదు, సంఘం అంతా కూడా ఉపవాసించి ఆ కార్యక్రమాలన్నీ ఎవరికి జరుగుతాయి ఇలాంటి ఇంత మంచి గొప్ప భాగ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది 10వ అధ్యాయం 7వ వచనంలో. ఏమని? 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం అనిపిస్తుందా? ఓ నీతిమంతుడా, తిని తాగి సిగరెట్ కాల్చి వ్యసనాలైతే నీతిమంతుడా? దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎవరండి? ఎవరు లేరు భూమి మీద. నీతిమంతుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఏమక్షరాకు కలంకము లేని పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు అని కోట్ల కొలది దేవదూతలతో కొనియాడబడుచున్న ఒకే ఒక్క దేవుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. నిజమే, నీతిమంతుడు భూమి మీద ఎవరు లేరు. కానీ అబ్రహాము విషయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరి అప్పారావు గారు ఎవరిని నమ్మారండి? దేవుణ్ణి నమ్మారు. మరి ఆయన ఎవరు? నీతిమంతుడు కదా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తే. ఇద్దరు మగపిల్లల విషయంలో జాగ్రత్తగా ఆయన తండ్రిగా ఎలా వ్యవహరించారు. భార్యగా ఏం న్యాయం చేయాలో అది న్యాయం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా కుటుంబానికి ఒక ఆధారంగా ఆయన నిలిచాడు. ఆయన చనిపోయాడేమో కానీ ఆయన ఉన్నట్టుగానే వీరి కుటుంబాల్లో ఎన్నో కార్యాలు ఆయన విషయమే ఎన్నో కార్యాలు వాళ్ళ పొందుకుంటానే ఉన్నారు ప్రతి నెల కూడా. దేవునికి స్తోత్రం. భార్యకైనా బిడ్డలకైనా వాళ్ళు ఈ రోజు భార్యకి ఇచ్చాం, పిల్లల దగ్గర పెట్టండి మైకులు, వాళ్ళు అదే చెప్తారు, పిల్లలు కూడా అదే చెప్తారు. ఏ రోజు ఒక్క మాట అనలే. వాళ్ళు ఒక మాట అన్నా కానీ ఆయన ఊరుకునేవాడు కాదు. ఆయన తల్లి విషయంలోనైనా, తోటి వాళ్ళ విషయంలోనైనా, తోటి విశ్వాసుల విషయంలోనైనా మంచిగానే ఉన్నాడు. ఆయన తల్లిని ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయనకు ఒక మంచి సాక్ష్యం ఉంది, ఒక మంచి ఉద్యోగం చేశాడు, ఒక మంచి కుటుంబ వ్యవస్థగా ఆయన కట్టబడ్డాడు. ఆయన ఒక దేవదారు వృక్షం వలె నిర్ణయించబడ్డాడు. ఈ కుటుంబంలో కింద పాకలాగుంటున్న ఇల్లుని 3 అంతస్తుల మేడగా మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్తకు భార్య సపోర్ట్ ఇద్దరు కలిసి కూడా చక్కగా ప్రార్థన పూర్వకంగా కష్టాలు రాని, నష్టాలు రాని, బాధలు రాని, ఎన్నన్నా రాని దేవుని సన్నిధిని విడవక ముందు దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చి దేవునికి విలువనిచ్చి కుటుంబంతో కూడా దేవుని దగ్గర సాగిలపడ్డది. కాబట్టి దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాగానే వెళ్ళాడు, బాగా సుఖంగా ఆయన విశ్రాంతిని ఉందాడు. విడబడ్డ కుటుంబానికి చాలా దుఃఖం. కానీ ఈ సంవత్సర కాలం అంతా కూడా సంఘ ప్రార్థన రీతిగా దేవుడే ఒక యజమానుడిగా, దేవుడే ఒక ఆధారంగా, దేవుడే ఆశ్రయంగా ఈ కుటుంబానికి నిలిచి ఎంతో గొప్పగా దీవెనకరంగా కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు మనవాళ్ళని కూడా ఎత్తుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు ఆయనకి కదా. కొంతమంది పిల్లలకి పెళ్లి అవ్వకముందే, పెళ్లిళ్ళైన పిల్లల్ని చూడకముందే అలాంటి పరిస్థితి ఏది కాదు. ఇద్దరు మనవాళ్ళని చూశాడు. కార్తీక్ గురించి ఎప్పుడు బెంగే, కార్తీక్ గురించి అడిగేవాడు, పెళ్లి చేయొద్దా. వాడి పెళ్లి గురించి కొంచెం బాధ ఉండేది. కానీ ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్న బిడ్డ మంచి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వాడి భవిష్యత్తు కట్టబడాలని, మంచి భాగస్వామి వచ్చి మంచిగా వాడి కుటుంబంగా వాడు కట్టబడాలని సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం కాకముందే ఆ బిడ్డ కార్యం కూడా జరిగించాలని ఆశపడ్డాం. మరి దేవుని చిత్తం మన
మన జీవితంలో ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా అది కేవలం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దేవుని పిల్లరా, ప్రతిదీ కూడా దేవుని నిర్ణయమే కానీ మనం అనుకుంటే వచ్చేది కాదు. ఎవరైనా సావు మరణం అని గురించి మాట్లాడితే చిచ్చి చెడ్డ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. నువ్వు అన్నంత మాత్రాన వచ్చి పడిపోదు. నీకు ఆయాసం ఉన్నంత మాత్రాన నువ్వు చచ్చిపోదామంటే చచ్చిపోయిన సావు అది మంచి సావు కాదు. అవునా? స్టెఫెన్ చనిపోయాడు. రాళ్ళిచ్చి కొట్టి కొట్టి అని దేవుని సువార్తను ప్రకటిస్తే దేవునికి నమ్మకమైన సాక్షిగా నిలబడితే కొట్టి 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 చంపేస్తారు. కానీ అర్థ సాక్షులే ముందుగా దేవుని రాజ్యంలో చేర్చబడతారు. దేవుని పిల్లరా, అందుకే పౌలు అంటాడు, నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు మేలే. ఎందుకంటే ఊరికే అన్నాడా? యేసు ప్రభు మరణించాడు. చూడండి, నేను మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు సజీవుడనైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం మంచిది కాదంటారా? క్రీస్తునందు ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా మరణము మంచిది కాదని ఎప్పుడు అనదు, ఎప్పుడు అనదు. దేవుని నిర్ణయ కాలం అది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. దేవుని చిత్తం అది. మరి ఎలాగంటే గొప్ప గొప్ప భక్తులు దేవుని పిల్లరా, దినకరన్ గారు వారి కుమార్తె చనిపోయినప్పుడు, ఇంకా కుమార్తె చనిపోయింది, ఇంకా నేను ఇంత దేవుళ్ళ సాగినా, ఇంత నమ్మకంగా ఉన్నా, ఇంత ప్రకటిస్తున్నా, ఇంత ఆత్మల రక్షణ నేను ఆ కార్యక్రమంలో నేను ముందున్నా, నేను ఒక సేవకుడుగా ఉన్న దేవుడు నన్ను చూడకపోతే ఎలాగా అని దేవుని విడిచిపెట్టలే. ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని చిత్తం. ఆ పిల్లకి దేవుడి సమయం వచ్చింది. కొంతమంది చంటి బిడ్డలు, కొంతమంది యవ్వన బిడ్డలు, కొంతమంది చూడండి వాళ్ళ జీవితంలో ఏది చూడరు, కానీ ఆ జీవితాలు ముగిసిపోతున్నాయి. ఎందుకు? దేవుడు ఒక నిర్ణయం అండి. అదంతా కూడా జననమైన మరణమైన ఆయన నియమకం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో శ్రమ కలిగిందనగానే మనం చచ్చిపోతున్నామని కాదు, వ్యాధి కలిగిందనగానే మనం భూమిని విడిచిపెడతామని కాదు. యోబు కూడా అలాగే అనుకున్నాడు. చూడండి, యోబు గ్రంథం 17:1 యోబు అలాగే అనుకున్నాడు. అందరు స్నేహితులు చూసి చాలా హేళన చేస్తా ఉంటే, నవ్వుతా ఉంటే, పరిహాసం ఆడుతా ఉంటే, అందరు లోకం దృష్టి అందరికి కూడా చాలా నిందగా అతను మారుతా ఉంటే అతను అంటున్న మాట 17:1 నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమైనది. చూడండి ఏమంటున్నాడు? సమాధి నా నిమిత్తం సిద్ధమాయను. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటే అయిపోద్దా? మనం అనుకుంటే సమాధి సిద్ధమైపోతుందా? సమాధికి వెళ్ళిపోవడానికి మేమందరం సిద్ధమైపోయామని అనుకుంటే అయిపోద్దా? చూడండి, ఆయనకు ఎగతాళి చేస్తున్నారు అందరు కూడా. ఆయన యుద్ధ చేరట అందరు ఎగతాళి చేస్తా ఉంటే ఆయన కలిగిన బాధను, ఎందుకంటే ధనవంతుడిగా గొప్పవాడిగా బతుకున్న బతుకు కదా. ఆ తర్వాత వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే తనకు కలిగిన శ్రమని బట్టి ఆయన అనుకుంటున్న మాట ఏంటంటే, ఆయన నా ప్రాణము సమసిపోయాను, నా దినములు తీరిపోయిన అంటున్నాడు. ఒక బాధ రాగానే, శ్రమ రాగానే, రోగం రాగానే మన జీవితం అయిపోయింది, మన బ్రతికైపోయింది, మన దినాలు అయిపోయి, భూమి మీద నూకలు చెల్లిపోయి ఇంకా చచ్చిపోతాం అని మనం అనుకుంటే కాదు. దేవుని ఒక నిర్ణయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరిను, సమాధి నా నిమిత్తం సిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నిర్ణయించడానికి మనం ఎవరు? మనం నిర్ణయించడానికి మనం ఎవరు? దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందున్న బిడ్డలము ఎప్పుడు కూడా మరణం గురించి మనము అలాగా మన చేతిలోకి తీసుకొని మాట్లాడొద్దు. దేవుని బిడ్డలారా, మన చేతిలోకి తీసుకొని మాట్లాడొద్దు. అది మన జీవితం మన చేతిలో లేదు, మన వశములో లేదు. అది దేవుని వశములో ఉన్నది, దేవుని ఆలోచనలో ఉంది. ఆయన పెంచాలనుకుంటే పెంచుతాడు, తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు. అడగడానికి నీవు నేను దేవుని యొద్ద ఏమి సరిపోము, అడగకూడదు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:11 యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. దేవునికి స్తోత్రం. ఒకసారి పౌలు పొందిన శ్రమల గురించి మనం ధ్యానం చేస్తాం. ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు సభలకు అప్పగించబడ్డాడు, ఎన్నిసార్లు దుఃఖపడ్డాడు, ఎన్నిసార్లు బాధపడ్డాడు, అన్ని కూడా ఎన్నిసార్లు దెబ్బలు పొందాడు. అలాగే ఎన్నిసార్లు మనం ధ్యానం చేస్తాం. చూడండి, ఆయన అంటున్న మాట ఏంటంటే, మనము సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము
మరణమునకు అప్పగింపబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కొట్టబడ్డానికి ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు. యేసయ్య మరణానికి ఆయన అప్పగించుకున్నాడు. ఆయన బలి అవ్వడానికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులమైన మనము, క్రీస్తుని ఆశ్రయిస్తున్న మనము కూడా దేవుని పిల్లరా, మనమంతా ఎప్పుడో మనకు తెలియదు, కానీ దినదినము కూడా మరణానికి అప్పగింపబడుచున్న వారిగా ఉన్నాం. మనం ఏ దిక్కు నుండి ఏ ప్రవాది వచ్చి మనల్ని కలవర పెడతాడో, శ్రమ పెడతాడో, బాధ పెడతాడో, ఇబ్బందులకు గురి చేస్తాడో మనకు తెలియదు. దేవుని పిల్లరా కదా, క్రైస్తవ జీవితం యుద్ధ రంగంలో ఉన్నట్టే ఉంటాం. ప్రతిరోజు పోరాటమే. కాబట్టి సజీవులమైన మేము క్రీస్తు నిమిత్తము ప్రతిరోజు కూడా మరణానికి అప్పగించుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు ఆశీర్వాదం కంటే రెడీ అన్నట్టుగా ఉండద్దు, చావు కంటే రెడీ అన్నట్టుగా ఉండాలి, మరణానికంటే రెడీ అన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య గ్రంథం 37వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం గమనిస్తే దేవుని బిడ్డారా, మరణం గురించి దేవుడు ఇస్తున్న వాగ్దానము. దేవుని బిడ్డారా చూడండి, మరణం అయిపోతే మన జీవితం ఏంటో. యేసు ప్రభు మరణించాడు, కానీ మరణించి సమాధిలోనే ఉండిపోయాడా? ఆయన శరీరం ఎవరికైనా దొరికిందా? ఆయన చూడండి, ఆయన లేచి ఉండలేదా? చూడండి, ఆయన విడిచిపెట్టే దేవుడా? ఆయన మరిచిపోయే దేవుడా? ఈ దినాన మనం సరిపోయామనంటే సమాధిలోనే దాచబడి ఉంటామా? చెప్పండి, సమాధిలోనే ఉండిపోతామా మనం? ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణగా అదేనా మన జీవితంలో? ఏమైనది చదువుదామా? మరణం గురించిన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో మన జీవితంలో, క్రైస్తవులకు, ఆత్మీయులకు, భక్తులకు చదవండి. ప్రవచనం బట్టి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. చాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా. అందరూ కూడా వినాలా? అందరూ కూడా దేవుని బిడ్డలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళారా, మరణం గురించి భయపడుతున్న వాళ్ళారా, మరణం అంటే ఇదిగో దేవుడు ఏ రీతిగా అన్యాయం ఎందుకు చేస్తాడో, ఇలాగెందుకు చేస్తాడో, అలాగెందుకు చేస్తాడో అని దేవుడిని ప్రశ్నిస్తున్న వాళ్ళారా, మరణం గురించిన దేవుడి యొక్క మాట ఏంటో, ఆయన మరణం ఏంటో, ఆయన ఇస్తున్న మాట ఏంటో చూద్దాం. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి? ఇప్పుడున్న సమాధులను తెరిచామనుకోండి, మనం ఏం జరుగుతుంది? కంపు పడుతుంది కదా. ఇంకొక అడుగు ముందుకేస్తే పురుగులు కూడా బయటకు వస్తాయి. ఒక పాస్టర్ గారిని ఒక అతను అన్నాడంట, నరపక్ష మాంసకు. ఏమన్నాడట? ఇదిగో నేను మనుషులు తినేవాడిని, నేను గొర్రెలు మేకలు కోడలు కాదు, నేను మనుషులు తినేవాడిని, అన్నిటికీ క్షమాపణ ఉందంటున్నావు కదా, నిన్ను చీల్చుకొని నేను తినేస్తాను అన్నాడు. అంటే ఆ సేవకుడు అంటాడంట, సరే నన్ను నేను చనిపోయిన తర్వాత సమాధుల్లో పెడితే అవి వచ్చి పురుగులు వచ్చిన ఆ శరీరాన్ని తినేస్తాయి. ఎందుకు ఆ పురుగులకి? ఎందుకు? నువ్వే తినే ఈ శరీరాన్ని చంపుకొని నువ్వే తినే అన్నాడంట. ఒక్కసారి షాక్ అయిపోయాడంట. దేవునికి స్తోత్రం. కొంగు తిన్నాడంట. ఏంటి? మరణం గురించి భయం లేదు అంటే భయం లేదు. క్రైస్తవుడికి భయం ఉండదు మరణం గురించి. మనని దేవుడు ఏ రీతిగా లేపాలో ఆయనకు తెలుసు. దేవుని పిల్లారా, మన ఊపిరి ఎప్పటి వరకు ఆఖరో దేవునికి తెలుసు. ఎక్కడెక్కడ మరణించిన అక్కడి నుండి దేవుడు మనల్ని పిలుచుకోగలిగిన సమర్థుడైన. మనం తెలిస్తే కంపు ఉంటుంది దేవుని పిల్లారా, మనం తెలిస్తే పురుగులు వస్తాయి. మనం తెరిచామనుకోండి, దూరానికి 100 మంది వెళ్తే 1000 దారులలో 1000 పక్కలలో చెదరగొట్టబడతాం. ఎందుకంటే దానికి ఉండలేము మనం. ఆ సమాధి తెలిస్తే ఉండలేము. అదే యేసు ప్రభు వచ్చాడు లాజరు సమాధి దగ్గరికి వచ్చి, లాజరు బయటకు రా అంటే ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. అక్కడ మహిమ కలిగిన సువాసన, అక్కడ దేవుని యొక్క మహిమ ప్రత్యక్షం అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు 3 రోజులు ఎందుకంటే ఏమైందో అని తెలిసారనుకోండి ఏమవుతుంది? 3 రోజులైనా సమాధి తెలిసారనుకోండి ఏమవుతుంది? ఇక్కడ ఇంట్లో ఉంటుండే కానీ గంటకే ఎవరుండరు, దూరంగా కూర్చొని తీసుకొని కప్పుకుంటారు. అలాంటి 3 రోజులైనాక మార్తా మరి వెళ్ళి తీసుంటే ఒకవేళ లేచి వస్తాడా? రాడు. దేవుని వెళ్ళారా?
మన దేవుడు మనల్ని మరణకాలం ఒకటి నిర్ణయించి మనల్ని సమాధి చేసేస్తే అంతటితో మన జీవితం అయిపోయిందని చెప్పలేదు దేవుడు. ఖచ్చితంగా సమాధులను తెరుస్తానంటున్నాడు. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచదను. ఆ సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటకి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా ఏం చేస్తాడట? సమాధిని తెరుస్తాడు. సమాధిలో నుండి బయటకు రప్పిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు బయటకు వచ్చాడు. పస్కా పండుగ ఏర్పాటు చేస్తే దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు కన్నా మరి 3 రోజుల తర్వాత సమాధి నుంచి లేచి చనిపోయి బతికిన లాజరును చూడడానికి అధికంగా పరిగెత్తుకొని వచ్చారు. అమ్మ, దేవుడు లేపాడు. యేసు ప్రభు నిజమైన దేవుడే. ఆయనలో మహిమ ఉంది. చెవిటి గుడ్డు మూగకుంటే కాదు, వివిధ రోగాలే కాదు, చచ్చిపోయినా లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భూమి మీద ఉంటుండగానే దాన్ని చెప్పాడు, చూపించాడు కూడా ఏ రీతిగా లేపుతానని. అవునా? నిరీక్షణ లేకుండా మనం బ్రతకొద్దు దేవుని పిల్లరా. నిరీక్షణ గలవారమై మేము చచ్చిపోయేలాంటి పోము. మా ప్రభు మమ్మల్ని లేపుటకు సమర్థుడు. ఈ విషయం మీకు గ్రహింపు లేనప్పుడు పేతురు ఏం చేశాడు? పారిపోయారు అందరు, శిష్యులందరూ. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వచ్చిందో, ఆ మేడ గదిలో కూడి ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత వారిని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. చంపుదామని ఆగలే, చెరల ఎత్తామని ఆగలే, మీకు ఇలాగే హింసలు పెడతామని ఆగలే. మీరు యేసు ప్రభుని జీవం కలిగిన దేవుని చంపుదామనుకున్నారు, చంపారు. కానీ మీరు సమాధి చేశారు అనుకున్నారు, కానీ ఆయనను సమాధి ఆపలేకపోయింది, మరణం ఆపలేకపోయింది. మరణపు ముళ్ళు విడిచి ఆయన లేచాడైనా తండ్రి కుడి పార్శ్వలో ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మహిమ దేహంతో లేచాడు దేవుడు పిల్లారు. సమాధి ఖాళీ. నేటి దినం వరకు చూసుకున్న సమాధి ఖాళీ దేవుడు పిల్లారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సమాధిని తెరుస్తాను. ఆయన ఆత్మతో నింపి ఆయన లేపుతాడు దేవుని పిల్లారా. ఆయన ప్రజలకు వాగ్దానం చేశాడు, ఇదిగో మీ బానిసత్వాన్ని కొట్టివేసి మీ పితలకు ఇదిగో పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నప్పుడు ఆ ఇచ్చే క్రమంలో ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు నడిపించాడు. ఇదిగో చనిపోయినప్పుడు కూడా ఏమంటున్నాడు? మీరు ఇప్పుడు చనిపోతున్నారేమో, కానీ ఖచ్చితంగా ఒక దినాన ఈ మట్టిగా విత్తింది మీరు మహిమ దేయంగా లేపబడతారు. దేవునికి స్తోత్రం. ఒక జన్మదినం కంటే మరణ దినం ఎంతో మేలు. ఒక క్రైస్తవుడికి జన్మించడం కంటే మరణించడం ఎంతో మేలు దేవుని పిల్లాడు. కానీ ఆ మరణం ఎలాగుంది? ఆ మరణం ఎలాగుంది? యోహాను సువార్త 21వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళిపోతుంది. నీవు ముసలివాడినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి తీసుకెళ్ళు. నేను మోసుకొని పోవడానికి నీకు నిశ్చయంగా చెప్తున్నా. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి దేవునికి స్తోత్రం. మరణం వల్ల మహిమ ఏంటండి? అతడు ఎట్టి మరణం పొందాడు దేవుని చదవమది. అతడు ఎట్టి మరణం పొందాడు ఏ మరణం వల్ల? అతడు దేవుని మహిమపరుస్తున్నాడు. మరణం వల్ల మహిమ ఏంటి? చప్పట్లు కొట్టి పాటలు పాడటం వల్ల కదా మహిమ. మరణం వల్ల మహిమ ఏంటి? స్టెఫెను మరణం వల్ల మహిమ ఉంది దేవుని వెళ్ళారా.
ఇస్కరియోతు యూదా మరణం వల్ల మహిమ లేదు. అవునా? దేవుని పరిశుద్ధులు ఆయన నమ్మకమైన సాక్షులుగా నిలిచిన వారి దగ్గర మహిమ కలిగిన దేవుని మహిమపరిచే మరణం ఉంది. క్రైస్తవ జీవితం దేవుని పిల్లరా, మరణించిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారని కాదు. అందుకనే బాప్తిజం తీసుకుంటే చాలు, ఇంకా మనం ఏది నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటా. కాదు దేవుని పిల్లరా, ఆ మరణం దేవుని మహిమ తెచ్చే మరణం ఉండాలా. అట్టిలాంటి చూడండి, ఈ లాజరు ఎవరు? దేవుణ్ణి అత్యంతంగా ప్రేమించే దేవునికి సమీప స్నేహితుడు దేవుడి. దేవుడి లాజర్ని ప్రేమించాను అని రాసింది దేవుని పిల్ల. లాజరు కూడా అత్యంత ఎక్కువగా ప్రియముగా యేసయ్యను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంటిలో చోటు ఇచ్చాడు, ఆయన వాక్యానికి చోటు ఇచ్చాడు, ఆయన మాటలు ఎంత మధురముగా విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరుని ఎంతో ప్రేమించాడు. లాజరుని లేపుట దేవునికి మహిమగా. తండ్రి, నువ్వు మహిమపరచబడ్డానికి లాజరుని లేపని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. నువ్వు ఇప్పుడు నమ్మికరించిన దేవుని మహిమను చూస్తావని సహోదరులను బలపరిచాడు. లాజరు బయటకు రా అంటే ప్రేత వస్త్రంతో బయటకు వచ్చేసాడు. ప్రభువుకి మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం. అతడు ఎట్టి మరణం పొందాడు? దేవుని నామానికి మహిమ తెచ్చే మరణం. దేవుని పిల్ల, ఎవరిని ఎడు తిరుగుతున్నావు? ముసల్తనమందు నీ చేతులు చెప్పి ఇంకొకరు నీ నడుము కట్టి ఎత్తుకుపోతున్నారు. కరెక్టే. నీ యవ్వన దశలో ఏం చేసావు? నీ కాళ్ళు చేతులు అన్నప్పుడు ఏం చేసావు? దేవునికి మహిమ తెచ్చే రీతిగా క్రైస్తవ జీవితం ఉందా? నీ భక్త జీవితం ఉందా? ఆయన అంటున్నాడు, ఇట్టి వారికి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. హతసాక్షులుగా ఉన్న వారికి, దేవుని యందు ప్రియముగా సిద్ధపాటు కలిగి నమ్మకంగా భక్తి జీవితం కలిగిన మంచి మరణాలు పొందిన వారికి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటి? ప్రవచనం ఎత్తిలా మాట్లాడు. ప్రభువు యెహోవా సెలవిస్తున్న మాట, ఇదిగో నా ప్రజలారా, మీరున్న సమాధుల్లో తెరుస్తాను, ఆ సమాధుల్లో నుండి బయటకు రప్పిస్తాను మిమ్మల్ని, మీకు ఇజ్రాయేల్ దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ దేశంలోకి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మల్ని బయటకి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం మాట ఇచ్చామనుకోండి, మనం ఎవరికైనా మాట ఇచ్చాం తప్పిపోతాం. దేవుడికి మాట ఇచ్చాం, అయ్యా మేమెప్పుడు జనవరి 1 అనుకుంటాం, ఎప్పుడు ఒక ఆదివారం తప్పిపోం, ఏ ప్రార్థనలైనా తప్పిపోం, ఉపవాస ప్రార్థనలు తప్పిపోం. ఖచ్చితంగా ఈ రోజుల్లో మేము ఉపవాసం ఉంటాం, మేము ఎలుగా ఉంటాం, అలాగా ఉంటాం, వాగ్దానాలు చేసేస్తాం. ఉన్నాయా వాగ్దానాలు? అదే రోజు పెళ్లి పడ్డది, తినకపోతే పోయింది. ఉపవాస ప్రార్థన ఎగిరిపోయింది, రెక్కలు కట్టుకొని పైకి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఏదో కార్యక్రమం పడ్డది, వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఆ శుక్రవారం, శనివారం, ఆదివారం గంగలో కలిపేసి వెళ్ళిపోవాలి, అయిపోయింది. దేవునికి స్తోత్రం. మనం మాట ఇచ్చిన దేవునికి ఇయ్యనియండి, మనుషులకు ఇవ్వనివ్వండి. మనం ఎంత గొప్ప ధనవంతులమని, అధికారులమని, రాజులు ఎవరివ్వండి, వాళ్ళకి ఎంత గొప్ప శక్తి ఉండనివ్వండి. వాళ్ళు మాట ఇచ్చారంటే మనిషి మాట ఇస్తే ఖచ్చితంగా తప్పిపోతాడు దేవుని బిడ్డ. కానీ ఆయన అంటున్నాడు, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకున్నట్లు ఈ కార్యం చేస్తాను. ఏ కార్యం చేస్తాడు? మొదటిగా చెప్పండి, ఏ కార్యం చేస్తాడు? నా ప్రజలారా, మీరున్న సమాధులను తెరుస్తాడు. రెండవదిగా ఆ సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పిస్తాను. మూడవదిగా నా ఆత్మను మీలో నింపుతాను. నాలుగవదిగా మీకేదైతే వాగ్దానం చేస్తాను ఆ పరలోక పట్టణంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరలోక పట్టణంలో, ఆ పరలోక రాజ్యంలో, ఆ పరిశుద్ధులందరితో కూడా మిమ్మల్ని నివసింపచేతును. గట్టిగా చెప్పబడతాం, దేవుని నామమున మహిమపడతాం. ఐదవదిగా ఆఖరిగా ఏంటండి? ఆయనే దేవుడని. దేవునికి స్తోత్రం. యెహోవాయే దేవుడని. యేసయ్య మన కొరకు భూమి దిగి వచ్చాడని
కొరకు బలిగా ఆయన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడు ఆయన లేపబడి ఇదిగో 40 దినాలు కూడా ఆయన లేచానని జనులందరికీ కనపరుచుకొని ఇదిగో ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు, ఇదిగో ఏ రీతిగా మరణించాను, ఏ రీతిగా నేను లేచాను, అలాగే మిమ్మల్ని కూడా ఒక దినాన మిమ్మల్ని లేపుదును. ఎక్కడికి వెళ్ళేసయ్యా? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఎక్కడ ఉంచుతాను? మిమ్మల్ని కూడా ఇదిగో నేనే యెహోవానని మీ అందరికీ తెలియజేసి నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా ఉంచుతాను. గట్టిగా చెప్పండి కొడుకు. దేవుని నామమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి అందుకే విలువ కలిగినది. దేవునికి స్తోత్రం. విలువైనది మరణం, విలువైనది. మరణం తక్కువ చేసి మాట్లాడద్దు. మరణం గురించి నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడద్దు. అయ్యా ఇంత భక్తిపరుడు ఎలా చచ్చిపోయాడు, ఎంత భక్తిపరుడే ఇలా చచ్చిపోవాలా, ఎంత భక్తిపరుడే ఎలాగయ్యాడా అలాగయ్యాడా, నోటికి వచ్చిన మాటలు మాట్లాడద్దు. మరణం గురించి ఎవరి మరణమైనా మాట్లాడద్దు, నీకు హక్కు లేదు. యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టం, ఆయన ఎలా తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకుంటాడు. ఆయన ఇష్టం, అది నువ్వు చెప్పడానికి వీల్లేదు. నీకు ఇచ్చిన జీవిత కాలం అంతా కూడా నీ ఎక్స్పైరీ డేట్ వరకు కూడా నువ్వు పని చేయాల. ఆ మందు ఒక టాబ్లెట్ ఉందంటే దాని డేట్ వరకు అది పని చేస్తుంది. ఆ డేట్ అయిపోతే పని చెయ్యదు అది. అవునా? ఆ డేట్ ఎప్పటి వరకు, ఆఖరి డేట్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు కూడా నీలో నుండి ప్రభావం బయటకు వెళ్ళాలి. ఆ మందులో నుండి ఎలాగైతే పవర్ వస్తుందో నీలో దేవుడు ఇచ్చిన పవర్ బయటకు రావాలి. ఆయన మహిమార్థమై నువ్వు ప్రతి కార్యము కూడా నెరవేర్చాలి.